రాదు కదా. జనాలకి ఎక్కడ నిద్ర వస్తుందండి? దేవుని మందిరానికి వచ్చేసరికి భయంకరంగా నిద్రపోతారు కదా. భయంకరంగా దేవుని మందిరానికి వచ్చేసరికి ఎంత కనపడుకుంటారు. ఇక్కడ అంటున్నాడు దావీదు, నా కనురెప్పలకు నేను నిద్ర రాయను. వచ్చిన వెంటనే కొంతమంది సంఘంలో కునుకుబాట్లు వచ్చేస్తాయి కదా. హాయిగా ఉంటుంది దేవుని సంఘంలో. పైన ఫ్యాన్లు, కింద కూర్చోవడం. 11 గంటలు స్టార్ట్ అవుతుంది, 1 గంటకు ముగిసిపోతుంది. వెళ్ళిపోయామా లేదా కదా. అందుకే అంటున్నాడు దావీదు, నా కనురెప్పలకు నేను నిద్ర రానివ్వను, కనురెప్పలకు నేను నిద్ర రానివ్వను అంటున్నాడు. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో అనేకమైన ఉపద్రవాలు నాకు వచ్చింది, నేను బరువున్న మంచం మీదకి ఎక్కాను, నా కనురెప్పపాటు నేను కునుకుపాటు నేను రానివ్వను. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా మందసంతో నిమ్ము. అదే అధ్యాయం మనం చూస్తే 130 అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా యాత్రధ్వని. ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుడు నిరీక్షించాడు. దావీదు దేవుని యందు నిరీక్షించాడు కాబట్టి ఎక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు? అగాధ స్థలం నుండి ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకి ఎటువంటి ఏసీలు కానీ, ఎటువంటి ఫ్యాన్లు కానీ లేవు, ఎటువంటి సౌకర్యాలు కానీ లేవు. ఆయన అగాధంలో ఉన్నాడు, అగాధ జలములో ఉన్నాడు. అగాధ జలములో నుండి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. ఏమని? ప్రభువా నా ప్రార్థన ఆలకించము, నీ చెవి ఎగిన ఆర్తధ్వని వినుము. అందుకు అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టిన చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవరు కూడా నిలవలేదు. అందుకు అంటున్నారు, ఆయనను జనులను